స్వాతంత్ర దినోత్సవం అంటే సంవత్సరానికి 2 మార్లు జెండా ఎగరేసుకొని చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వడం కాదు. ప్రజాస్వామ్యం కోసం అందరూ కలిసికట్టుగా ఉండడం, ప్రతి ఒక్కరి హక్కులను వినియోగించుకోవడం దాన్ని స్వాతంత్ర దినోత్సవంగా భావిస్తారు. పులివెందుల్లో ఈరోజు జడ్పీటీసీ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, టీడీపీ గెలిచిందని టీడీపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. మీ గుండెలపైన చేయి వేసుకొని మేము ఎటువంటి నీతి నిజాయితీ లేకుండా గెలిచాము అనేది ప్రజల రాష్ట్రం మొత్తం తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేవలం ఎటువంటి రౌడీజాలు గుండాయిజాలు వద్దన్న కారణంతో మేము గుమ్మగున్నాం. పులివెందుల వాళ్ళకి రాజకీయం తెలియక కాదు, రౌడీజం తెలియక కాదు, గూండాయిజం తెలియక కాదు. ఒక పులివెందుల నుంచే రౌడీజం పుట్టింది, పులివెందుల నుంచే రౌడీజం అయిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు డీజీపీ గారు అక్రమంగా మా ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నారు సార్ అంటే కాల్చి పడేస్తా నా కొడకల్లారని మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది పోయి ఈరోజు ఒక పార్టీ పలికి పోస్తున్నారంటే సిగ్గుచేటుగా ఉంది సార్. అనుకుంటే 10 నిమిషాల్లో 11వ నిమిషం మీ చివరి శ్వాస లేకుండా పోతుంది. కానీ మీ కాకి యూనిఫామ్ చూసి వాళ్ళు వదిలిపెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేక కార్యకర్తలపైన నాయకులపైన అక్రమ కేసులు పెడుతూ మీరు చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నా, అధికారం ఎల్లకాలం ఒకరి వైపే ఉండదు. ఈరోజు మీ అధికారం ఉందని వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా లేకుండా చేస్తామని మీరు మాట్లాడచ్చు, కానీ జగనన్న వెంట నడిచేందుకు మేము ఉన్నాం. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మోయడానికి నాలాంటి వేల మంది సైనికులు ఉన్నారని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి పదవి పవరు ప్రాణం శాశ్వతంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిలబడదాం, తలబడదాం, పోరాడదాం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, జగనన్న కోసం. ఇంత మంచి చేసిన తర్వాత కూడా కిరీటం లేని రాజు మా జగనన్న.